అప్పిస్తే తిరిగి వసూలు చేసుకోవాలి. కానీ దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది. 10 మందిలో పరువు అంతా తీసి వసూలు చేసుకోవన్నా? గిట్నే అంతటా చేయగలుగుతారా? అందరి ఇంటికి గట్నే పోగలుగుతారా? ఏంది ఇలా అరాచకం? బ్యాంకులో లోన్ కట్టలేదని ఎంత పని చేసిర్రో ఎరికైనా? చూడుర్రో పారి. అబ్బా బ్యాంక్ వాళ్ళు అంటే బ్యాంక్ వాళ్ళు పో ఉత్తమ బ్యాంక్ ఆఫీసర్లని అవార్డు తీసుకుందాం అనుకున్నారో ఏమో గాని ఇగో గీ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలోకి వచ్చి లోను కడతలేరా అని చెప్పేసి ఏకంగా ఇంటి ముంగటున్న గేటును తీసుకుపోయి ట్రాక్టర్ డబ్బాలు వేసి తీసుకుపోతుర్రు. ఇంతకీ ముచ్చటేందంటే 2021 ఒక 5గురు కలిసి విజయ డైరీ ఆధ్వర్యంలో DCCB శేషంగన్పూర్ బ్రాంచ్ దగ్గర తలావో 87,000 చొప్పున ఇల్లు అప్పు తీసుకున్నారు. ఇక నెల నెల ఓ 4,000 రూపాయల దాకా కట్టాలి. కొంతమంది కట్టిర్రు. ఇది ఎందుకు తీసుకున్నారు అంటారా? బర్రెలు కొన్నారు. ఆ పాల బిల్లుతోని అప్పు కడదాం అనుకున్నారు. కానీ మధ్యలోనే బర్రెలు పాలిచ్చుడు బంద్ చేసినాయట. ఇక వీళ్ళు నెల నెల పైసలు కట్టలేకపోయారు. కొంతమందికి నోటీసులు ఇస్తే వాళ్ళు భయపడి కట్టిర్రు. ఇక గిల్లు కట్టకపోయేసరికి ఆఫీసర్లు వచ్చి మీరు పైసలు కట్టరా లేకపోతే మీ గేటు తీసుకుపోతున్నాం అని చెప్పేసి గేటు తీసి ట్రాక్టర్ డబ్బాలు వేసి తీసుకుపోయారు. చూసినారులా ఎంత అన్యాయం ఇది. ఈ బ్యాంకులకు ఎట్లా కనబడుతున్నారు ఈ పేదోళ్ళు? ఏంది దౌర్జన్యం? ఇలా కాకపోతే రేపు కడుతుండొచ్చు, ఆపతుండొచ్చు. కొద్దిగా టైం ఇవ్వాలి. అలా ఏమన్నా లక్షలకు కొట్టిరా, కోట్లకు కొట్టిరా? అట్లా కొట్టిన వాళ్ళను ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ బ్యాంక్ వాళ్ళు ఇట్లనే పోయి వాళ్ళ ఇంటికి పోతుర్రా, వాళ్ళ గేట్లకి ఇట్లనే కూడా విక్కొత్తుర్రా? అంటే పేదోళ్ళు మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరనే కదా ఇలా ప్రతాపం చూపించేది. ఒక్కోళ్ళు 100 కోట్లు కొల్ల కొడితేనే సప్పుడు చేయకుంటారు. ఇగో పేదోళ్ళకి 1,000 రూపాయలకే ఎంత ఇజ్జత్ దిగబట్టే అసలు ముఖం లేకుండా చేస్తున్నారుగా వీళ్ళే మల్లాలకు ఇలా అప్పేమో గాని. ఇగో గిదే ముచ్చట మీద మన మంత్రి తుమ్మల సారు కూడా గట్టిగానే అరుచుకున్నాడు బ్యాంక్ వాళ్ళను. ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, ఒక గేటు ఇంటి గేటుని మీరు తీసేశారు అప్పు లేదని పేపర్లో చూసా. అంటే మరి 1,000 కోట్లు తీసుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. 100 కోట్ల అప్పు తీసుకున్న వాళ్ళేమో బయట దేశాలలో లగ్జరీ లైఫ్ బతుకుతుంటే ఈ చిన్న అప్పులు చేసిన వాళ్ళు ఇట్లా పీడిస్తున్నారు ఈ బ్యాంక్ వాళ్ళు. ముద్దుగుంది పోన్రి, బలిసిన వాళ్ళకో న్యాయం, బక్క పేదలకో న్యాయం.